ఒక పల్లెటూరులో పుట్టింది ఒక వృక్ష యోధుని కథ. మొక్కల కోసం జీవించిన ఓ మనిషి కథ. వనజీవి రామయ్య గారి కథ. 1937లో ఖమ్మం జిల్లాలో పుట్టిన రామయ్య గారు చిన్నప్పటి నుంచి ప్రకృతి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఒక ఉపాధ్యాయుడు చిన్నప్పుడు చెప్పిన మొక్కల పెంపకం లాభాలు అనే పాఠం ఆయన జీవితాన్ని మార్చేసింది. ఆయన జీవితం మొత్తం ఒకే లక్ష్యం కోసం చెట్టు నాటాలి, చెట్టును కాపాడాలి. వీధుల్లో, పల్లెల్లో, దేవాలయాల్లో, రోడ్డుకి ఇరువైపులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా అక్కడ మొక్క ఉండాల్సిందే అనేది అతని ధ్యేయం. తన ఇంటిలోనే 40 కుంటాల స్థలంలో ఇల్లు పోని మిగతా స్థలం మొత్తం మొక్కలు నాటారు. మన వాళ్ళకి బంగారం పేర్లు కాదు, చెట్ల పేర్లను పెట్టారు. చందనపు పుష్ప, హరిత లావణ్య, వనశ్రీ. ఆయన ప్రేమకు ఇది ఒక చిహ్నం మాత్రం. ప్రచారానికి పేపర్లు, పోస్టర్లు అవసరం లేదు అని నిరూపించారు. ఏ విధంగా అంటే పాత రింగులు, ప్లాస్టిక్ డబ్బాలు, రంగు అక్షరాలతో స్వయంగా తయారు చేసిన ప్లాకార్డులు ఇవే ఆయన పాఠాలు. అది ఓ కోటి మొక్కల ప్రేమ కథ. ఆయనకు పద్మశ్రీ, వనమిత్ర, వనసేవ అవార్డులు లభించాయి. ఆయన పేరు ఒక్కతనం వనజీవి రామయ్య. 2025 ఏప్రిల్ 12న ఈ వనప్రియుడు శారీరకంగా మమ్మల్ని విడిచిపోయారు. కానీ ఆయన కోటి మొక్కల్లో ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. వృక్షో రక్షితి రక్షితః. చెట్టును కాపాడితే అది మానవ జాతిని కాపాడుతుంది. ఈ మాటలు చెప్పిన రామయ్య గారి వంతు ఇప్పుడు మనది. ఒక మొక్క నాటండి, రామయ్య గారికి నిజమైన నివాళిని ఆశించండి. సేవ్ ద ట్రీస్ ప్లీజ్.